ఆస్ట్రేలియా దేశంలో ఒక అతను వద్దు బ్రతుకు, తాగాల్సినంత తాగి తినాల్సినంత తిని 48 గంటల తర్వాత నాతో పాటు తెచ్చుకున్న నా పిస్టల్తో పేల్చుకొని చచ్చిపోదాం వద్దు బ్రతుకు, సమస్యల వలయంలో చిక్కుకున్న వద్దు జీవితం అని అనుకొని ఆస్ట్రేలియాలో ఒక హోటల్లో ఉన్నాడట. మొత్తానికి తినాల్సింది తిన్నాడు, త్రాగాల్సింది త్రాగాడు, చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాడు. తాను పెట్టుకున్న 48 గంటల కాల వ్యవధి ఎంతసేపు ఎదురు చూసినా గడవట్లా. ఇంకొక 10 గంటలు దనంగా ఏం చేయాలో అర్థం కాక అప్రయత్నంగా డ్రా లాగాడు. ఆ డ్రాలో బైబిల్ కనపడింది. మరి ఆ బైబిల్ ఎవరు పెట్టారో తెలియదు. బైబిల్ ఓపెన్ చేశాడు. యోహాను సువార్త చివరి అధ్యాయాలు చదివాడు. చదువుతూ అక్కడ ఆగి, నేను అనుభవించిన శ్రమల కంటే యేసుక్రీస్తు మరి భయంకరంగా శ్రమలు అనుభవించాడు కదా, ఆయన సిలువ ఘట్టం మీద నేను ఎందుకు ఒక సినిమా తీయకూడదు? యేసయ్య సిలువ శ్రమలను ప్రపంచానికి ఎందుకు తెలియచేయకూడదు? ఇంత అద్భుతంగా ఉంది కదా. ఈ సినిమా తీసిన తర్వాత ఒకవేళ చనిపోవాలనుకుంటే ఆ తర్వాత చనిపోతా. ఆయన శ్రమలు ప్రపంచానికి తెలిసేటట్లుగా, అద్దం పట్టేటట్లుగా ఓ చక్కటి సినిమా తీయాలి అని చనిపోవాలని అనుకున్న వ్యక్తి బైబిల్ చదివిన తర్వాత తన మనసు మార్చుకున్నాడు. బయటకు వచ్చాడు, ఒక సినిమా తీశాడు. ప్రపంచ దేశాలను కన్నీటితో నింపిన సినిమా. అంతవరకు ప్రభువును ద్వేషించిన అన్యులు సహా యేసుక్రీస్తును హత్తుకునేటట్లుగా చేసిన ఒక అద్భుతమైన సినిమా, అదే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు కదా. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీస్తే ప్రపంచ దేశాల్లో ఏ సినిమా ఆడనంతగా అది ఆడి కోట్ల మంది ప్రజలు ప్రభు తట్టు తిరిగారట. కోట్ల మంది ప్రజలు. అద్భుతం. పూర్తిగా సమస్యల వలయంలో కూరుకుపోయిన ఆ వ్యక్తి ఒక్కసారి అలా లేవనెత్తబడ్డాడు. సాక్ష్యం చెప్తా ఏమన్నాడు తెలుసా? నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడా అనుకున్నా. అనవసరంగా దేవుడు నన్ను పుట్టించలేదు. నా మీద ఒక బృహత్తరమైన ప్రణాళిక కలిగి కోట్ల కొలది హృదయాలను ప్రభు తట్టు త్రిప్పటానికి నా దేవుడు నన్ను పుట్టించాడు. ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా? నాలాంటి వాడు ఎందుకు పుట్టాడు, నాలాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టించాడు, చాలా బ్రతుకు దౌర్భాగ్యం అనుకున్నాడు. ఇప్పుడేమంటాడో తెలుసా? ఆయన సాక్ష్యం అడిగితే, ఆహా నేను ఎంత ధన్యజీవిని, ఆహా నా జీవితం ఎంత భాగ్యం. అలాంటి మాట దేవుడు నీ నోట ఉంచునుగాక. నీ లోపల దాచి ఉంచిన కృపలను దేవుడు వెలికి తీయునుగాక.